హలో అండి అందరికీ. ప్రశాంతంగా తినండి, అన్న చెప్పినట్టు తింటూ వినండి. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరెప్పుడు విననిది, కానీ ఎప్పుడూ విన్ననే అని అనిపిస్తుంది మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిందే చెప్తున్నాను. ఎందుకన్నా అంటే ఉపదేశ సారం బుక్ లాంచ్లో నేను ఇదే చెప్పిన, కాకపోతే దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్దామని అనిపించింది. రీసా అన్న బుక్స్ రాస్తున్నాడు, ఆ బుక్స్ లాంచ్ అవుతున్నాయి, ఆ లాంచ్కి వచ్చి మనం బుక్స్ తీసుకుంటున్నాం. ఇదంతా బయటికి కనబడుతుంది, కానీ నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఈయన ఒక జ్యూస్ సెంటర్ పెట్టి ఆ జ్యూస్ సెంటర్లో రకరకాల పండ్ల జ్యూసులు తీసి మనకి ఇస్తుండు. అంటే ఇప్పుడు నాకు రమణ మహర్షి తెలియదు, అంతకుముందు రీసా అన్న పరిచయం కాకముందు జిడ్డు కృష్ణమూర్తి తెలియదు, ఓషో తెలియదు, శంకరాచార్యులు విన్నా కానీ అంటే అంత డీటెయిల్గా తెలియదు. సో వీళ్ళెవ్వరు తెలియదు. సో వీళ్ళందరూ కనుక పళ్ళు అనుకుందాం, సపోజ్ ఒకరు మ్యాంగో, ఒకరు బనానా, ఒకరు సపోటా, ఇట్లా ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ పళ్ళు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ తోటకు పోయి ఆ పళ్ళు తెచ్చి వాటిని మంచి కడిగి జ్యూస్ చేసి ఆ జ్యూస్ని బుక్ రూపంలో మనకి ఇస్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఎందుకనంటే వీళ్ళెవరు నాకు తెలియదు, వీళ్ళ ఒక్క బుక్ని చదవలేదు. అసలు బుక్ లాంచ్లో బుక్స్ చదవడం మాట్లాడడం అనేది పెద్ద వింత. అసలు ఏ బుక్ నేను చదవలేదు. నేను పూర్తిగా చదివింది ఏంటంటే, అంటే అప్పుడప్పుడు ఇట్లా బుక్ తీసి చూడడం తప్ప ఒక బుక్ మొత్తం చదివింది అయితే ఆత్మదర్శనం అనే బుక్ ఒకటే చదివిన, అన్న రాసింది. దాని తర్వాత ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా అన్న ద్వారానే పరిచయం. చాలా పేర్లు నాకు విన్సెంట్ వ్యాంగో అంటాడు, ఈ పేర్లన్నీ నాకు అంతకుముందు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎట్లుంటారో తెలియదు. సో ఈయన ఏం చేస్తున్నా అంటే బేసికల్గా నాలాంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్ట్ చదివి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు చాలా మంది మాట్లాడిను, ఇప్పుడు ఇందాక ప్రవీణ్ అన్న మాట్లాడిన వాళ్ళందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ముందు. ఉన్న తర్వాత రీసా అన్నను చూసి ఈయన మిగతా వాళ్ళలాగా ఉంటాడా, ఆశ్రమం పెడతాడా, ఇట్లాంటి డౌట్స్ వచ్చి కాదనిపించి ఇంత బ్యాక్ స్టోరీ ఉంది వాళ్ళకి. నాకు అదంతా ఏం లేదు. నేను జస్ట్ ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఒక కొండ మించి కింద పడుతుంటే సడన్గా ఒక కొమ్మ పట్టుకుని ఆగినట్టు రీసా అన్న కొమ్మ దొరికింది, నాకు దొరికి పట్టుకుని ఆగినంతే. సో ఈయన ఏదో చెప్తున్నా కానీ వినేది నాకు హెల్ప్ అవుతుంది. ఈ హెల్ప్ అయ్యే ప్రతి దాంట్లో కనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఉపదేశ సారం అన్నట్టు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన మహానుభావులు అందరూ ఫ్రూట్స్ అనుకుంటే వాళ్ళందరి జ్యూస్ తీసి మనకి ఇస్తున్నాడు బుక్స్ ద్వారా. సో ఈయన ఒక జ్యూస్ సెంటర్ జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు బేసికల్గా అని నాకు అర్థమైంది. ఇదే నేను ఇందాక చెప్దాం అనుకున్నా. సో ఇప్పుడు వచ్చి అన్నకు చెప్తే పర్లేదు, ఎప్పుడైతే మాట్లాడు తింటూ వింటారంటే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అయిపోలేదు, కూర్చో. అది తీసుకురమై ఇప్పుడు ఇది యాక్చువల్గా నువ్వు చెప్పింది కరెక్ట్. నీకు ప్రొఫౌండ్గా అర్థమైన ఒక 2-3 స్టేట్మెంట్స్ చెప్పు. 2-3 కాదు కానీ ఒకటే. అది రీసాన్న కూడా ఫస్ట్ టైం తన లైఫ్లో విన్నప్పుడు అంటే ఎవరో వీడియో ప్లే చేస్తుంటే విన్నాడంట. విని అసలు ఎవరైతే చెప్పింది అని ఇట్లా తలదిప్పి చూసిండంట. అదేంటంటే ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండడం, అంటే నీ పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోకపోవడం అనేది ఉంది, అట్లా ఉండాలి అనేది చెప్తుంటే విని ఎవరైనా చెప్పిందని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఓషో అని తెలిసింది. అంతేనా? ఓషో అని తెలిసింది. సో అప్పటి నుంచి ఆయన ఇప్పుడు ఇందాక రీసాన్ అన్నాడు కదా, నాకు నాలంటోళ్ళు దొరకలేదు, దొరుకుంటే నాకు ఒక 10 years సేవ్ అయ్యేదని చెప్పి. ఆయన దురదృష్టం, మనకు రీసాన్ దొరికింది మన అదృష్టం. సో సేవ్ అవుతుంది. ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది, చాలాసార్లు అన్నతో మాట్లాడినా నేను పర్సనల్గా, నిన్న కూడా ఇక నైట్ కూర్చున్నప్పుడు మాట్లాడినాము. పాపం వాళ్ళ ఇప్పుడు అన్న దురదృష్టం ఎట్లయితే అన్నకు అన్నలాంటి పరిచయం కాకపోవడం, నేను చెప్పబోయే వాళ్ళు కూడా వాళ్ళ పాపం రీసాన్న కన్నా ముందే వేరే బుక్ చదువు ఒక నాలెడ్జ్ ఉంది, బ్యాకప్ నాలెడ్జ్ తోటి వచ్చారు. బుక్ చదువు ఆశ్రమానికి పోయి ఎవరినో కలిసి వచ్చారు. సో అట్లా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, ఇప్పుడు నాలాగా డైరెక్ట్ జ్యూస్ ఇస్తే తాగడం వస్తలేదు వాళ్ళకి. అంటే నాకు కష్టం తెలియదు, నాకు జస్ట్ ఆయన చెప్పింది విని ఇంతే కదా అనుకోవడం తెలుసు నాకు, అంతే. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి మరి ఇప్పుడు అద్వైతం అంటే ఏంటిది, జీవన్మరణ చక్రం ఉంటుంది కదా, తర్వాత ఈ 6 చక్రాలు యాక్టివేట్ అయితే ఏమవుతుంది, ఏవేవో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది, అది నాకేవేవో, నాకు అదేదో ఉంటుంది. బట్ వాళ్ళు మాట్లాడి అన్న దగ్గరకు వచ్చి ఇవే ప్రశ్నలు అడుగుతూ, ఇది నాకు ఎట్లా కనబడుతుందంటే యాజ్ అన్ అవుట్ సైడర్ చూస్తుంటే ఇది ఒక టర్మినాలజీలో కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ అన్నలాగా బుక్స్ రాయాలనుకుంటే
లేదా ఒక ఇట్లా స్టేజ్ మీద ఎక్కి అనర్గళంగా డిబేట్లలో పాల్గొనాలనుకుంటే తప్ప మనకు ఆ టర్మినాలజీతో పని లేదు. అమ్మ కొంచెం పక్క జరగదు. మనకు ఆ టర్మినాలజీతో పని లేదు. ఎసెన్స్ తీసుకోవడం ఒకటే బెటర్. ఎసెన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నాకే ఒక కృష్ణమూర్తి బుక్ లేకపోతే ఇంకేదైనా బుక్ చదవాల్సి వస్తే నాకు ఆల్రెడీ తెలిసిన దాన్ని వీళ్ళు ఎట్లా చెప్పిండ్రు అన్నట్టు చదవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప దాన్ని పట్టుకొని ఇదే అద్భుతము. ఇంకొకటి అన్న 2-3 పాయింట్స్ చెప్పన్నారు కదా. ఒకటేమో ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండడం ఒకటి. ఇంకొకటి దేన్ని అద్భుతంగా చూడకని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇది ఒక మనకు అద్భుతమైన సన్నివేశము. ఈ సాయంత్రం వేళ ఈ అరుణాచలం కొండ దగ్గర మనందరం ఎంతో అదృష్టం చేసుకుంటే ఇక్కడ కలిసి రీసా గారిని కలిసి తన చేతుల మీదుగా తన స్వహస్తాలతో సంతకం పెట్టిస్తుంటే ఈ బుక్ మనం తీసుకుంటున్నామే, ఇది ఎంతో గొప్ప విషయం. ఇంత వద్దునన్న ఇమాజినేషన్లో బతకకు, ఇదంతా ఏం లేదు, ఊరికే నువ్వు వచ్చినావు కలిసినావు బుక్ రాసినా నా చేతిలో పెన్ను ఉంది కాబట్టి సంతకం పెట్టిస్తున్నా అంతే అనేది ఇట్లా సింప్లిఫై చేసి చెప్పడం మనకు లేదు. చిన్నప్పటి నుంచి నాకైతే తెలియదు. అంటే ఇలాంటి అకేషన్లో మనం గొప్పగా చూడటమే తెలుసు మనకి. అయితే దేన్ని గొప్పగా చూడకు, అంత అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు చూడంటే ఇది. అంటే అనవసరంగా ఇమాజినేషన్లో పోవద్దు. అంటే మేబీ ఇది గొప్పది కాదు అంటే కొనరేమో. అంటే ఇది ఒక అద్భుతమైనది, అసలు ఇలాంటిది ఎక్కడ లేదు, ఇది తెలుసుకుంటే ఇంక అంతే. ఇట్లాంటి మనకి బేసిక్గా ఎలివేషన్స్ అలవాటైంది కదా. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఎందుకు హిట్ అయింది? ఎలివేషన్స్ వల్ల హిట్ అయింది. అది ఎలివేషన్స్ మధ్యలో కొంచెం సినిమా ఉంటుంది అంతే. మామూలుగా అయితే సినిమాలో ఎలివేషన్స్ ఉండాలి. సో ఈ ఎలివేషన్స్ మనకి అలవాటు అయ్యి రియల్ లైఫ్లో కూడా ఎలివేషన్స్ లేకపోతే మనకి ఏం వ్యక్తులు. సో ఇట్లాంటి ఇమాజినేషన్ తోటి బ్రెయిన్ తోటి మనం వస్తుండడం వల్ల ప్రతిదీ గొప్పగా చూడడం అనేది మనకు అలవాటు అయిందని నాకు అనిపించింది. సో గొప్పగా చూడొద్దు ఒకటి, ఏం జరిగినా ప్రశాంతత కోల్పోకుండా ఉండడం ఒకటి నాకు స్టిక్ అయినాయి యాక్చువల్గా. ఒకసారి ఏమైందంటే ఇది తిట్టున్న వాళ్ళు ఊరికే వింటూ ఇట్లా జరుగుతుంది. యాక్చువల్గా ఒక పెళ్ళి అయితే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి నేను పోయినా, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, వాళ్ళ ఫాదర్తో నాకు కొంచెం చదువు ఉంది. అదే అయిపోయిన తర్వాత విపరీతమైన స్ట్రెస్, అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, ఏం పెళ్ళి అని నేను అన్నా. అసలు ఎందుకు చేసిరు మరి అన్న. అప్పుడు అన్నది ఇప్పుడు నేను చేయట్లే అంటే అంత స్ట్రెస్ఫుల్. ఇప్పుడు మనం అంతా చాలా రిస్క్ తీసుకొని మొత్తం అరేంజ్మెంట్ చేసి ఇదంతా ఈవెంట్ అయిపోయిన తర్వాత అబ్బా చాలా స్ట్రెస్ అయిపోయింది అని అనిపిస్తే అసలు ఈవెంట్ చేసి వేస్ట్. అసలు మామూలుగా చేయకముందు ఎట్లుందో చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత అట్లే ఉండాలనేది ఎంత బాగుంది అసలు. తర్వాత అరమరికలు లేని ఇది చెప్తే తప్ప ఉదాహరణకి ఎవరికైనా ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తే అందరు ఇస్తారు, కానీ ఆ మిత్ని బ్రేక్ చేయాలి. లైఫ్కి ఇటుపక్క మిత్ ఉంటే అటుపక్క ట్రూత్ ఉంది. అన్ని మిత్సే. అంటే ఒక ఆరాధనా భావం కానీ, ఒక వ్యక్తిని చూస్తే ఎమోషన్ అవ్వడం కానీ, లేకపోతే ఒకరు మనకు నిజంగా సహాయం చేస్తారు అనుకోవడం అంతా మిత్సే. అట్లాంటివి ఏం లేదు. చెప్పుకొని ఒక స్టేట్మెంట్ దొరికితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఖచ్చితంగా ఉంది. అది పూర్తి వ్యక్తిగత విషయం. ఇంకేదైనా చెప్పి కంక్లూడ్ చేయి. అదే ఈ విషయం అన్న చాలాసార్లు చెప్తారు. ఒక పని మొదలు పెట్టినప్పుడు నీ మానసిక స్థితి ఎట్లున్నది, అది జరుగుతున్నప్పుడు ఎట్లున్నది, అది అయిపోయిన తర్వాత ఎట్లున్నది అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పని మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయే లోపల ఖచ్చితంగా మారుతుంది. ఒకవేళ మారకుండా ఉండడానికి పట్టుబట్టి కూర్చొని ఉన్నా కూడా మన చుట్టూ ఉన్నది ప్రపంచం కాబట్టి అది గుంజేస్తుంది, ఆ మాయలో పడిపోతాం, అదే అయిపోతుంది. అంటే ఇవన్నీ బేసిక్గా నాకు ఇంకొకటి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే, మొత్తం అర్థమవుతుంది మీరు చెప్పేది, ఇంకేమున్నది అనిపిస్తుంది. కానీ ఒకసారి మళ్ళీ రియల్ లైఫ్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఉన్న స్వభావమే బయటకు వస్తుంది. అంటే ఎందుకు అని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ అయి ఉన్నది, మీరు చెప్పింది విన్నంత మాత్రాన ఇంప్లిమెంటేషన్కి రాదు. అది మీరు అన్నారు కదా ఇది ఎప్పుడు వస్తుంది అన్న అంటే, నువ్వు సైకిల్ తొక్కుతూ ఉండగా ఒకరోజు సడన్గా బ్యాలెన్స్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఈ ప్రాసెస్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని చెప్పిండు. సో అట్లా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు రమణ మహర్షి కూడా తనకు ఒకటి సడన్గా అర్థమైంది 16 years ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అర్థమైంది నిలబడుతుందా లేదా అనడానికి ఇక్కడ ఇన్ని రోజులు ఉండి ఉన్నాడని చెప్పిండు అన్న నాకు. సో అట్లా మనకు అర్థమైంది ఇంప్లిమెంటేషన్లకు రావడం అనేది నాకు లాంగ్ ప్రాసెస్. నేను ఇన్ని రోజులు అట్లా వాదించటం అన్న మీకు ఈజీ అయిన అందరికి ఈజీ కాదు అని. కానీ నాకు తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నాకు లాంగ్ ప్రాసెస్. ఒకరికి 1 hour ప్రాసెస్ కావచ్చు, ఒకరికి 1 day ప్రాసెస్ కావచ్చు, ఒకరికి లైఫ్ లాంగ్ ప్రాసెస్ కూడా కావచ్చు. సో అది ఒక క్లారిటీ వచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. సూపర్ నైస్. సో ఏమంటారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయింది. దాన్ని అసలు మన జీవితంలో చేయమేమో అది. ఇక్కడ సో హాయిగా తిందాం, నాకు కూడా ఆకలేస్తుంది మస్తు. చలో రామ్ తిందాం.